నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోస్తాంధ్ర వైపు దూసుకొస్తున్న మెంతా తుఫాన్, తీర ప్రాంతాల్లో ఎగిసి పడుతున్న అలలు, ఈ రాత్రికి తీరం దాటే అవకాశాలు. ఏపీలోని పలు జిల్లాల్లో జోరు వానలు, అనేక చోట్ల విరికి పడుతున్న చెట్లు, తెగిపడుతున్న విద్యుత్తు తీగలు, దెబ్బతింటున్న రోడ్లు. రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం, నేడు రేపు 107 రైల్వే సర్వీసుల రద్దు, విజయవాడ రాజమండ్రి విశాఖకు ఆగిన విమాన సేవలు. తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజాప్రతినిధులతో చంద్రబాబు సమీక్ష, లీడర్ నుంచి కేడర్ వరకు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశం. ఈ రాత్రి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం, ఖమ్మం, భద్రాద్రి, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వానలకు అవకాశం. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు 80 టీఎంసీల నీటి తరలింపునకు రేవంత్ ప్రతిపాదన, అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం. అసెంబ్లీ ఎన్నికల వేళ వేడెక్కిన బీహార్ రాజకీయం, 2 ఎమ్మెల్యేలు సహా 27 మందిని పార్టీ నుంచి బహిష్కరించిన ఆర్జేడీ. రాజస్థాన్ జైపూర్లో ఘోర ప్రమాదం, హైటెన్షన్ తీగలు తగిలి దగ్ధమైన బస్సు, 2 సజీవ దహనం, 10 మందికి గాయాలు. మరింత బలపడిన మొంతా తుఫాను కోస్తా జిల్లాలపై పెను ప్రభావం చూపుతోంది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం ధాటికి పలుచోట్ల రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి, వృక్షాలు నేల కొరిగాయి. తీర ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తుఫాను తీరం దాటే అవకాశం ఉన్న కాకినాడ జిల్లాలో మొంతా విలయం సృష్టిస్తోంది. తునిలో భారీ వృక్షం, విద్యుత్తు స్తంభం కూలి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సహాయక చర్యలు చేపట్టి చెట్టును తొలగించారు. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో సముద్ర తీరంలో అలలు ఎగిసి పడుతున్నాయి. ఉప్పాడ తీరంపై రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు ధ్వంసమైంది. సుబ్బంపేట నుంచి కోనపాపేట పరిధిలో 6 గ్రామాలు కోతకు గురయ్యాయి. పదుల సంఖ్యలో గృహాలు దెబ్బతిని కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. తుఫాను కారణంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. జీబీఆర్ కళాశాలలోని భారీ వృక్షం కూలి అనపర్తి రాజానగరం రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. అగ్నిమాపక సిబ్బంది కూలిన వృక్షాన్ని తొలగించారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు మండలాల్లో విద్యుత్ స్తంభాలు నేలకు వరగ్గా యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించారు. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని పుల్లేటికుర్రు సమీపంలోని ఒక్కలంక గ్రామంలో కొబ్బరి చెట్లు పడి విద్యుత్ తీగలు ధ్వంసమయ్యాయి. అటు ఏలూరు జిల్లాలో ఎర్ర కాలువ ఉధృతికి జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం రాజపారం మధ్య కాజ్వేపై వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. కైకలూరులో 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న నీరుతో కొల్లేరు ఉగ్రరూపు దాల్చింది. పెద్ద ఎడ్లగాడి పెనుమానలంక ప్రధాన మార్గంపై కొల్లేరు ప్రవాహంతో రాకపోకలు నిలిపివేశారు. ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రాన్ని అధికారులు మూసివేశారు. ఆటపాక నుంచి ఏలూరు గ్రామీణ మండలం కోమటి లంకకు రాకపోకలు నిలిపివేశారు. తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరులో ఈదురుగాలులకు పెద్ద చెట్టు విరిగిపడి అవనిగడ్డ నాగాయలంక మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మోపిదేవి మండలంలో ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. కోసూరివారిపాలెం, మోపిదేవిలో అరటి, వరి నేల కొరిగాయి. బాపట్ల జిల్లా వేమూరు మండలంలో 100 ఎకరాల్లో వరి పంట నేలవాలింది. రేపల్లె తీరంలో జోరుగా వర్షం కురుస్తోంది. చీరాల, వేటపాలెం, చినగంజాం, కారంచేడు, ఇంకొల్లు ప్రాంతాలలో చలిగాలులతో కూడిన వర్షం పడుతోంది. రేపల్లె, నిజాంపట్నం ప్రధాన రహదారిలో రోడ్లు జలమయమయ్యాయి. గుంటూరు జిల్లాలో మొంతా తుపాను దృష్ట్యా ప్రభావిత ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జోరు వానకు రహదారులు జలమయమయ్యాయి.
మొంతా తుపాను దాటికి ప్రకాశం జిల్లాలో రాత్రి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. సింగరాయకొండ, టంగుటూరు, కొత్తపట్నం, ఒంగోలు, నాగులపల్లిపాడు మండలాల్లో తీర ప్రాంత గ్రామాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొత్తపట్నం మండలంలో వరి పంట నీట మునిగింది. మార్కాపురం, కనిగిరి ప్రాంతాల్లో కోతకు సిద్ధంగా ఉన్న సజ్జ పంట కూడా నీట మునిగింది. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. కనిగిరిలో మోస్తారు వర్షం కురుస్తోంది. భైరవకోన పర్యాటక కేంద్రం వద్ద జలపాతం ఉధృతి ఎక్కువగా ఉండటంతో పర్యాటకులు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లాలోని 12 మండలాల్లో 3,300 ఎకరాలలో కోతకు వచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లింది. సజ్జ, వేరుశెనగ పంటలు కూడా దెబ్బతిన్నాయి. నెల్లూరులో జోరుగా వాన కురుస్తుంది. ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు, కోవూరులో కూరగాయలు, అరటి తోటలకు నష్టం కలిగింది. విడవలూరు మండలం వెంకటనారాయణపురంలో 11 kV విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. విద్యుత్ తీగల తగిలి 3 బర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఆత్మకూరు పరిధిలో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుతోంది. సోమశీల జలాశయం నుంచి పెన్నా ద్వారా నీరు వస్తూ ఉండటంతో పెన్నా పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. సంగం మండలం తలుపుపాడు గ్రామంలో చెరువు పొంగటంతో మట్టి తోలి మరమ్మతులు చేయించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం డొంకూరు సాగర్ తీరంలో సముద్రం 20 అడుగుల మేర ముందుకు వచ్చింది. ఇచ్చాపురంలో బహుదా నది పొంగి పొర్లుతోంది. విజయనగరం జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. విశాఖ శ్రీకృష్ణాపురంలో ఈదురుగాలులకు చెట్లు కూలి విద్యుత్ తీగలపై పడ్డాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం వాటిల్లింది. చెట్టు బరువుకు ప్రహరీ ధ్వంసమైంది. గాజువాక, యారాడ మార్గంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వైపు వెళ్లే రహదారిపై నీరు చేరింది. నడుపూరు గ్రామంలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కణితి రోడ్డుపై చెట్టు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖ అరిలోవలోని రామకృష్ణాపురం ప్రాంతంలో గెడ్డె ఉధృతంగా ప్రవహిస్తోంది. 2 చోట్ల ఇళ్ల ప్రహరీ గోడలు కూలాయి. విశాఖ లాసన్స్ బే కాలనీలో చెట్టు పడి కారు స్వల్పంగా ధ్వంసమైంది. కొమ్మాది ప్రాంతంలోని విజయనగరం లేఅవుట్లో సెల్లార్లోకి నీరు చేరింది. చింతల అగ్రహారంలోని రైల్వే అండర్పాస్లో నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలిగింది. అనకాపల్లి జిల్లా చోడవరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనకాపల్లిలో శారదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వెదుర్లగడ్డ వద్ద రహదారిపై వరద పారుతోంది. కంచంగి, రొంగనివానిపాలెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మొంతా తీవ్ర తుఫాను ప్రభావంతో రాయలసీమ జిల్లాలో జోరువానలు కురుస్తున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాలోని మిడుతూరు, కృష్ణగిరి, ఓర్వకల్లు, మంత్రాలయం, సి బెలగల్, గూడూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు తదితర మండలాల్లో ఉదయం నుంచి వర్షం పడుతోంది. తుఫాను నేపథ్యంలో ఇవాళ, రేపు నంద్యాల జిల్లాలోని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. పంట కోతలను 2 రోజులు వాయిదా వేసుకోవాలని రైతులను కోరారు. కడప జిల్లాలోని గండికోట జలాశయం నిండుకుండలా మారింది. ముందస్తు చర్యగా గండికోట నుంచి మైలవరం జలాశయానికి 5,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను ప్రస్తుతం మచిలీపట్నానికి 110 కిలోమీటర్లు, కాకినాడకు 190 కిలోమీటర్లు, విశాఖకు 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటలుగా 15 కిలోమీటర్ల వేగంతో తీవ్ర తుఫాను తీరం వైపు దూసుకువస్తోంది. ఈ రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఇవాటి నుంచి 3 రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది. కాకినాడలో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా, విశాఖ, గంగవరం ఓడరేవుల్లో 9వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో 8వ ప్రమాద హెచ్చరికనిచ్చారు. తీరాన్ని దాటే అప్పుడు తుఫాను ప్రభావం గంటన్నర వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు, కార్యకర్తలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఎన్డీఏ కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో నేడు, రేపు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయక సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. లీడర్ నుంచి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. తుఫాను ఈ రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరం దాటుతుందని చంద్రబాబు తెలిపారు. కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఎన్డీఏ శ్రేణులు నేడు, రేపు ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు. అవసరమైతే కేంద్రం సాయం కూడా కోరతామన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడి నష్టాన్ని తగ్గించడమే లక్ష్యమని తెలిపారు. తుఫాను సహాయక చర్యల్లో పాల్గొనే ప్రభుత్వ యంత్రాంగానికి ఎన్డీఏ పార్టీల శ్రేణులు సహకరించాలని చంద్రబాబు కోరారు.
మంతా తుఫాను తీవ్రత దృష్ట్యా రైతులెవరూ ఆందోళన చెందవద్దని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఇంతకంటే పెద్ద ఉపద్రవాలను ముందస్తు ప్రణాళికతో విజయవంతంగా అధిగమించామన్నారు. మొంతా తుఫాను వేళ నష్ట నివారణ చర్యలను పకడ్బందీగా పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలను, అధికారులను, కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. తుఫాను తీవ్రత వలన అధికంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించి నష్ట నివారణ చర్యలను, జాగ్రత్తలను అధికారుల ద్వారా రైతులకు చేరవేశామన్నారు. ఏదైనా ఇబ్బందులు వస్తే ప్రతి ఎకరాకు పంట నష్టాన్ని లెక్కించి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. మంతా తుఫాన్ ఈ రాత్రికి తీరం దాటనుండగా అప్పటి నుంచి తెలంగాణలోని పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. 3 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, 8 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. మరో 7 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో మోస్తరు వాన పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నాగర్ కర్నూల్, యాదాద్రి, జనగాం, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వానలు పడొచ్చని తెలిపింది. రేపు 12 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా 7 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో జల్లులు, ఓ మోస్తరు వాన పడొచ్చని తెలిపింది. మంతా తుఫాను దృష్ట్యా కోస్తా జిల్లాల మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ఇవాళ, రేపు నడిచే 107 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఇవాళ 70 రైళ్లను, రేపు 36 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖ, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నర్సాపూర్ నుంచి బయలుదేరే పలు రైళ్లను రద్దు చేసింది. నిడదవోలు, ఒంగోలు, భీమవరం, మాచర్ల నుంచి బయలుదేరే పలు ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా రద్దు చేసింది. హైదరాబాద్, చెన్నై, భువనేశ్వర్ నుంచి నడిచే పలు రైళ్లు కూడా రద్దయ్యాయి. మరో 6 రైళ్లను దారి మళ్లించింది. 18 రైళ్ల సమయాల్లో మార్పులు చేసి నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు సమాచారం ఇచ్చేందుకు రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి సమాచారం అందజేస్తున్నారు. రద్దయిన రైళ్లలో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు టికెట్ ధర మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. మంతా తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనగా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడకు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విశాఖ, రాజమండ్రి, విజయవాడ వెళ్లాల్సిన విమానాలు, అక్కడి నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానాలను రద్దు చేశారు. శంషాబాద్ నుంచి విశాఖకు వెళ్లాల్సిన 9, అక్కడి నుంచి శంషాబాద్ రావాల్సిన 9 విమాన సర్వీసులు రద్దయ్యాయి. విజయవాడ వెళ్లాల్సిన 4, అక్కడి నుంచి శంషాబాద్కు రావాల్సిన 3 విమాన సర్వీసులు రద్దు చేశారు. రాజమండ్రి వెళ్లే 5 విమానాలు, అక్కడి నుంచి శంషాబాద్కు రావాల్సిన 5 విమాన సర్వీసులు రద్దు చేశారు. ఇందులో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో విమానాలు ఉన్నాయి. తుఫాను ప్రభావం తగ్గి వాతావరణం అనుకూలించిన తర్వాతే విమానాల రాకపోకలు కొనసాగే అవకాశం ఉంది. మంతా తీవ్ర తుఫాను ఒడిశాపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ తుఫాను ప్రభావంతో దక్షిణ ఒడిశాలోని 8 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మల్కన్గిరి, కోరాపుట్, రాయగడ, గజపతి, గంజాం, నబరంగపూర్, కలహండి, గంధమాల్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తుండగా ఒడిశా సర్కార్ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాలు, కొండ ప్రాంతాల నుంచి ప్రజలను తాత్కాలిక శిబిరాలకు తరలించింది. గర్భిణీలను సమీప ఆసుపత్రులకు తరలించింది. ఎన్డీఆర్ఎఫ్, ఓడీఆర్ఏఎఫ్, అగ్నిమాపక సేవలకు చెందిన 5,000 మందికి పైగా సిబ్బందిని ప్రభావిత ప్రాంతాల్లో మోహరించింది. అక్టోబర్ 30 వరకు ఆయా జిల్లాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులను రద్దు చేసింది. పలు మార్గాల్లో నడిచే కొన్ని రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. రేపటి వరకు పర్యాటకులు, స్థానికులు బీచ్లలోకి ప్రవేశించడంపై నిషేధం విధించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ఒడిశా ప్రభుత్వం సూచించింది. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు 80 టీఎంసీల తరలింపునకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. తుమ్మిడిహట్టి వద్ద చేపట్టాల్సిన ప్రాజెక్టుపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీటి ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆయన శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని డ్యాంలపై స్టేటస్ రిపోర్టు తయారు చేయాలని సూచించారు. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల స్థితిపై చర్చించిన సీఎం బ్యారేజీల రిపేర్లకు సంబంధిత ఏజెన్సీలే బాధ్యత వహించేలా చూడాలన్నారు. డ్యామ్ సేఫ్టీకి సంబంధించి ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తనకు పంపిన లేఖపైన చర్చించారు. లేఖలో ప్రస్తావించిన అంశాలను అధికారులకు సీఎం వివరించారు. ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సూచనలు చేశారు.
లేఖలో పేర్కొన్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామితో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. ధర్మ విజయ యాత్రలో భాగంగా శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి హైదరాబాద్కు చేరుకున్నారు. నల్లకుంట శంకరమఠలో స్వామితో సమావేశమైన రేవంత్ రెడ్డి వేములవాడ ఆలయ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. అక్కడే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ శ్రీలత పాల్గొన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ను గెలిపిస్తే జూబ్లీహిల్స్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను అభివృద్ధి చేసే అవకాశాలు మెండుగా ఉంటాయని తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. బోరబండలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆమె రేవంత్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ అభివృద్ధిని గాలికి వదిలేసిందని సీతక్క విమర్శించారు. మరి రాబోయేటువంటి కాలంలో వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లులు 5 లక్షలతో ఇస్తాం. మరి సన్నబియ్యం ఇస్తున్నాం. పేదల ఇళ్లలో కరెంటు 200 యూనిట్ల కరెంటు నడుస్తుంది. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఫ్రీ బస్సు వాడుకుంటూ ఉన్నారు. రాష్ట్రంలో 1.5 ఇయర్లోనే దాదాపుగా 70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. మరి గత 10 సంవత్సరాలుగా వాళ్ళు చేయలేనటువంటి పనులను 1.5 ఇయర్లో మేము చేసి చూపించడం జరిగింది. 10 సంవత్సరాల రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అందరూ అడుగుతున్నారు, రేషన్ కార్డు ఇవ్వలేదు. పేద గుడిసె ఉంటుంది, గుడిసెలో కరెంటు ఉచితంగా కూడా రాలేదు. ఇలాంటి పేద బిడ్డలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు మేము తీసుకొచ్చినాం. అయ్యా ఆటోల మీద మీరు మాకు కూడా సానుభూతుంది. సరే ఆటోల కోసం మరి మీరేమైనా చేసినా, మీరు వాళ్ళ బతుకులను బుగ్గిపాలు చేసుకోవడం కోసం ఉబరు అట్లాంటివి మీరు తీసుకొచ్చారు. ఆ రోజు అభయహస్తం కింద మహిళలు మా గవర్నమెంట్లో 2014 వరకు 1800 కోట్ల రూపాయలు మహిళలు కష్టపడి దాచుకుంటే ఆ డబ్బులను కూడా గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకొని వాడేసుకుంది, వాళ్ళకి ఇయ్యలే. ఇవాళ మహిళలకు ఇవ్వాల్సినటువంటి వడ్డీ లేని రుణాలు ఏదైతే పావుల వడ్డీ ఉందో అది కూడా 3000 కోట్లు ఎగ్గొట్టిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమంపై నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో దివ్యాంగులతో సమావేశమైన రామచంద్రరావు వారు ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులు సమాన హక్కులు, గౌరవం, అవకాశాలు పొందే విధంగా బీజేపీ కృషి చేస్తుందని భరోసా కల్పించారు. కేంద్రం దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, హియరింగ్ ఎయిడ్స్ వంటి ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేస్తోందన్నారు. నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NHFDC ద్వారా కేంద్రం దివ్యాంగుల స్వయం ఉపాధికి రుణ సహాయం అందిస్తుందని వివరించారు. దివ్యాంగుల హక్కులను కాపాడే పార్టీ బీజేపీ మాత్రమేనని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దివ్యాంగులు బీజేపీకి మద్దతివ్వాలని రామచంద్రరావు కోరారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. హరీష్ రావు తండ్రి సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ ఇవాళ వేకువజామున మృతి చెందారు. ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ క్రిన్స్ విల్లాస్లో సందర్శనార్థం ఉంచగా పలువురు ప్రముఖులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నివాళులర్పించారు. హరీష్ రావు నివాసానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బావ తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు. తన అక్క లక్ష్మి హరీష్ రావులను ఓదార్చారు. హరీష్ రావు తండ్రి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహా ప్రముఖులు సంతాపం తెలియజేశారు. హరీష్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించారు. హరీష్ రావు తండ్రి మృతి కారణంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ రేపటికి వాయిదా వేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ప్రజల ఆకాంక్షలు నెరవేరి పరిపాలనా సౌలభ్యం కలగాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటుతో తలెత్తిన సమస్యలు పరిష్కారం కావాలన్నారు. అదే సమయంలో కొత్త ఇబ్బందులు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏర్పాటు చేసిన 7 సభ్యుల మంత్రివర్గం ఉపసంఘంతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సమీక్షకు హాజరయ్యారు. మంత్రులు, కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకొని ప్రాథమిక నివేదిక సిద్ధం చేశామని ముఖ్యమంత్రికి మంత్రులు వివరించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై గత ప్రభుత్వ నిర్ణయం ప్రాంతీయ విభేదాలకు కారణమైందని ముఖ్యమంత్రి విమర్శించారు. భవిష్యత్తులో చేపట్టే నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగాలని నిర్దేశించారు. రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణను ప్రత్యేకంగా చేపట్టాలన్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు ఆ ప్రాంత చిరకాల వాంఛ అని సీఎం ప్రస్తావించారు. తాజా ప్రతిపాదనలపై వారంలో మళ్లీ సమావేశమవుతామని మంత్రివర్గ ఉపసంఘానికి సీఎం సూచించారు.
వేర్వేరు కారణాలతో అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయం అందని రైతుల విషయంలో తప్పులు సరిదిద్ది ప్రయోజనం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వెబ్లాండ్లో గతంలో పట్టాదారుల పేర్లతో తప్పుగా నమోదైన ఆధార్ నెంబర్లను సరిదిద్దాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సర్వీసు ఛార్జీ రూపంలో వసూలు చేయాల్సిన 2.72 కోట్ల రూపాయలకు మినహాయింపునిచ్చింది. తద్వారా వీరందరికీ అన్నదాత సుఖీభవ ప్రయోజనాలు అందనున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 5.44 లక్షల మంది అర్హులైన రైతులు తొలి విడతలో ఆర్థిక సాయాన్ని పొందలేకపోయారు. సర్వే నెంబరు, విస్తీర్ణం, ఇతర వివరాలన్నీ సరిగానే ఉన్నప్పటికీ వెబ్లాండ్లో ఆధార్ నెంబర్లు తప్పుగా నమోదు కావటమే ఇందుకు కారణం. వాటిని సరిదిద్దాలంటే మొబైల్ నెంబర్, ఆధార్ సీడింగ్ కింద లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుని 50 రూపాయల చొప్పున చెల్లించాలి. తాజాగా ఈ ఛార్జీ వసూలు చేయకుండానే సర్వే నెంబర్ లేదా ల్యాండ్ పార్సిల్ మ్యాప్తో పట్టాదారు ఆధార్ నెంబర్లు మ్యాపింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరకామణి చోరీ కేసులో గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. గత ప్రభుత్వ కాలంలో టీటీడీ బోర్డు పాత్రపై కూడా హైకోర్టు విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఇంప్లీట్ పిటిషన్ వేసిన స్వామి శ్రీనివాసానందను వైసీపీ గూండాలు బెదిరిస్తున్నారన్న అనగాని గుడిలో లింగాన్ని కూడా మింగేసినట్లుగా వైసీపీ నేతలు వ్యవహరించారని దుయ్యబట్టారు. వారి పాలనా కాలంలో టీటీడీని వ్యాపార కేంద్రంగా, వారి అవినీతికి అడ్డాగా వైసీపీ నేతలు మార్చారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం టీటీడీని ప్రక్షాళన చేస్తూ ఉంటే ఓర్చుకోలేక భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన సైకో బ్యాచ్ విషం కక్కుతున్నారని అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ సోమన్నతో పాటు ఆ పార్టీ తెలంగాణ కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ డీజీపీ ఎదుట లొంగిపోయారు. 1980లో కిషన్జీకి అనుచరుడిగా మారిన పుల్లూరి ప్రసాదరావు 1981లో పీపుల్స్ వార్లో చేరినట్లు డీసీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. క్రమంగా పార్టీలో ఎదుగుతూ 2008లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడయ్యాడని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో పుల్లూరి ప్రసాదరావు, బండి ప్రకాష్ లొంగిపోయారని డీజీపీ తెలిపారు. పుల్లూరి ప్రసాదరావుపై ఉన్న 25 లక్షల రివార్డు ఆయనకు ఇస్తామని స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీలో 45 ఏళ్లు వివిధ స్థాయిల్లో పనిచేసిన బండి ప్రకాష్ ప్రభాత్ అనే పేరుతో ప్రెస్ టీం ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు నిర్వర్తించినట్లు డీసీపీ వివరించారు. సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి అత్యంత కీలకమైనటువంటి పుల్లూరి ప్రసాదరావు ఎలియాస్ శంకరన్న, ఎలియాస్ సోమన్న, ఎలియాస్ చంద్రన్న, ఆయనతో పాటుగా బండి ప్రకాష్ ఎలియాస్ ప్రభాత్ తెలంగాణ స్టేట్ కమిటీ మెంబరు, వీరిద్దరు కూడా అజ్ఞాతం వీడి జ్ఞాతంలోకి వచ్చారు. వీరు తెలంగాణ ప్రభుత్వం పిలుపు విని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు అజ్ఞాతం నుంచి బయటికి వచ్చి జనజీవన వాహినిలో కలవాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్లో రాజకీయం వేడెక్కింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంపై 2 ఎమ్మెల్యేలు సహా 27 మంది నాయకులను ప్రతిపక్ష ఆర్జేడీ బహిష్కరించింది. ఈ నాయకులను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా సస్పెండ్ చేసినట్లు పార్టీ నేత మంగడిలాల్ మండల్ తెలిపారు. మహాగఠబంధన్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ తెలిపింది. బహిష్కరణకు గురైన 27 మందిలో ఎమ్మెల్యేలు చోటే లాల్రాయ్, మహమ్మద్ క్రమాన్ సహా 4 మాజీ ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో 6 నేతలపై బీజేపీ ఇప్పటికే బహిష్కరణ వేటు వేసింది. బీహార్లో నవంబర్ 6, 11వ తేదీలో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి ప్రైవేటు బస్సు దగ్ధమైన ఘటన రాజస్థాన్ జైపూర్లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 ప్రయాణికులు సజీవ దహనం కాగా మరో 10 మందికి గాయాలయ్యాయి. ఓ ప్రైవేటు బస్సు ఉత్తరప్రదేశ్ ఫిలిభిత్ నుంచి కూలీలను తీసుకుని జైపూర్లోని మనోహర్పూర్కు వస్తూ ఉండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బస్సుపై గ్యాస్ సిలిండర్లు, గృహ వినియోగ వస్తువులు ఉన్నట్లు వెల్లడించిన పోలీసులు వాటికి విద్యుత్ తీగలు తగిలాయని, వెంటనే మంటలు చెలరేగాయని వివరించారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సుకు మంటలంటుకోగానే కొందరు కూలీలు కిందకు దూకేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారిని షాపురా ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు వివరించారు. గాయపడిన 10 మందిలో 6 పరిస్థితి విషమంగా ఉండగా జైపూర్ ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో 20 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి కేసు కీలక మలుపు తిరిగింది. ఓ వ్యక్తిని కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో తనపై యాసిడ్ దాడి జరిగినట్టు ఆ యువతి అబద్ధం చెప్పినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటి వరకు కేసులో ప్రధాన నిందితుడిగా భావించిన జితేందర్ అనే వ్యక్తి భార్యపై యువతి తండ్రి అఖిల్ ఖాన్ అత్యాచారం చేసినట్లు కొన్ని రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు అందింది. 2021-24 మధ్య అఖిల్ ఖాన్కు చెందిన ఓ కర్మాగారంలో పనిచేస్తున్నప్పుడు తనపై అత్యాచారం చేశాడని, ఆ ఘటనను ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడని జితేందర్ భార్య పోలీసులకు తెలిపింది.
ఈ ఘటనపై లిఖితపూర్వక ఫిర్యాదు చేసేందుకు ఆమె నిరాకరించింది. అలా పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ఆమె కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన అఖిల్ ఖాన్ తన కుమార్తెతో కలిసి ఈ కుట్ర పన్నాడు. అశోక్ విహార్ ప్రాంతానికి ఇంట్లోకి టాయిలెట్ క్లీనర్ను తీసుకువెళ్లిన యువతి దాన్ని తాకి తన 2 చేతులను కాల్చుకుంది. అనంతరం గట్టిగా అరుస్తూ యాసిడ్ దాడి జరిగినట్లు పోలీసులను ఆశ్రయించింది. తర్వాత ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన పోలీసులు దాడి జరిగినట్టు యువతి చెబుతున్న సమయంలో నిందితుడు జితేందర్ ఆ ప్రాంతంలోనే లేడని తేల్చారు. ముఖ్యాంశాలు మరొకసారి. కోస్తాంధ్ర వైపు దూసుకొస్తున్న మొంతా తుఫాన్, తీర ప్రాంతాల్లో ఎగిసిపడుతున్న అలలు, ఈ రాత్రికి తీరం దాటే అవకాశాలు. ఏపీలోని పలు జిల్లాల్లో జోరుగా వానలు, అనేక చోట్ల విరిగిపడుతున్న చెట్లు, తెగిపడుతున్న విద్యుత్ తీగలు, దెబ్బతింటున్న రోడ్లు. రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం, నేడు రేపు 107 రైల్వే సర్వీసుల రద్దు. విజయవాడ, రాజమండ్రి, విశాఖకు ఆగిన విమాన సేవలు. తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజాప్రతినిధులతో చంద్రబాబు సమీక్ష, లీడర్ నుంచి కేడర్ వరకు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశం. ఈ రాత్రి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఖమ్మం, భద్రాద్రి, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వానలకు అవకాశం. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు 80 టీఎంసీల నీటి తరలింపునకు రేవంత్ ప్రతిపాదన, అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం. అసెంబ్లీ ఎన్నికల వేళ వేడెక్కిన బీహార్ రాజకీయం, 2 ఎమ్మెల్యేలు సహా 27 మందిని పార్టీ నుంచి బహిష్కరించిన ఆర్జేడీ. రాజస్థాన్ జైపూర్లో ఘోర ప్రమాదం, హైటెన్షన్ తీగలు తగిలి దగ్ధమైన బస్సు, 2 సజీవ దహనం, 10 మందికి గాయాలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.